పవన్ కళ్యాణ్ ఈ వారం 2 సర్ప్రైజ్లు రెడీ చేశాడు. దీంతో ఒకవైపు ఎలక్షన్లు, మరోవైపు సినిమా అప్డేట్లతో ఈ వీక్ పవర్ఫుల్ కిక్ కన్ఫర్మ్ అయింది. మెగా పవర్ స్టార్ కూడా 2 సర్ప్రైజ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ బడా స్టార్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో దర్శకధీరుడు ప్లానింగ్ మతిపోగొట్టేలా ఉంది. ఇలా ఈ వారం స్టార్ హీరోల దూకుడు ఓ రేంజ్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగినా కొత్త టీజర్ రాక కన్ఫర్మ్ అయింది. ఏపీ ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పంచ్లు విసిరేలా ఉన్న ఓ ప్రోమోని ఫిల్మ్ టీం సిద్ధం చేసిందట. డబ్బింగ్ పనులు కూడా పూర్తవడంతో మంగళవారం ప్రోమో రానుందట. అయితే మరో సర్ప్రైజ్ ఓజీ టీం రెడీ చేస్తోంది. ఈ నెల ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ బర్త్డే ఉండటంతో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ తాలూకు ప్రోమోని కూడా రెడీ చేసింది ఫిల్మ్ టీం. ఈ నెల 24న ఓజీ విలన్ వీడియో ప్రోమో రాబోతోందట. ఇలా ఒకే వారం 2 పవన్ సినిమాల ప్రోమోలు సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా ఇలాంటి ఓ బిగ్ సర్ప్రైజ్ రెడీ అయింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో 15 కోట్లకు పైగా ఖర్చు చేసి సెట్ వేస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ విలన్ అంటూ ప్రచారం జరుగుతోంది. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ లో మలయాళ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడంటూ గుసగుసలు పెరిగాయి. ఇక ఈ నెల బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్ వేస్తున్నాడట. ఆల్రెడీ తను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కల్కి టీం మే 9న రిలీజ్ అంటూ గట్టిగానే చెప్తున్నా ఆగస్టు 15th లేదంటే దసరాకు సినిమా వాయిదా మీద ప్రచారం పెరిగింది. గ్రాఫిక్స్ డిలే అయితే పుష్ప 2 వాయిదా పడితే ఆగస్టు 15th ముహూర్తం లేదంటే దసరాకే కల్కీని రిలీజ్ చేసేందుకు బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంది ఫిల్మ్ టీం.